రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక అందిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం చర్యలు చేపట్టడంతో భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాం మండలం శ్యాంపురం గ్రామంలో భవన నిర్మాణ కార్మికులు టీడీపీ నాయకులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం ప్రారంభం కావడంతో భవన నిర్మాణ కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు. విజయనగరం జిల్లా రాజా మండలం శ్యాంపురం గ్రామంలో కేక్ కట్ చేసి అనంతరం కూటమి నేతల చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఇసుక కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, దాంతో గ్రామాల్లోని కూలీలు వలసబాట పట్టేవారని తెలిపారు. ఉచిత ఇసుక విధానం చాలా గొప్పదని, గ్రామాల్లోని భవన నిర్మాణ కూలీలు వలసపోవలసిన అవసరం ఉండదని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మధ్యతరగతి ప్రజల ఇళ్ల నిర్మాణాలకు దాదాపు ₹1,00,000 పైగా ఆదా కానుందన్నారు. గత 5 ఏళ్ల పాలనలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కారణంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భవన కార్మికుడిని మా శ్యాంపురం గ్రామంలో సుమారు 300 మంది భవన కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్నాం. మన చంద్రబాబు నాయుడు ఉమ్మడి కూటమి ద్వారా ఉచిత ఇసుక పాలసీ రావడం వల్ల మా ఊరు శ్యాంపురంలో ప్రతి ఒక్కరికి ఈ రోజు వలస వెళ్లే అవసరం లేకుండా ఊర్లో ఇక్కడ రాజా నుండి మినిమం 3 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు రాజా భవన నిర్మాణం మీద ఆధారపడి బతుకుతున్నాం. కాబట్టి ఈ ఉచిత ఇసుక పాలసీ వల్ల మా శ్యాంపురంలో ప్రతి ఒక్క మహిళలకైనా లేదంటే మేస్త్రీలకైనా మక్కులు అందరం కూడా ఈ కార్యక్రమంలో ఈ పాలసీ వల్ల మరి ఏ ఊరు మేము వలస వెళ్లకుండా మా బ్రతుకు తెరువు మా ఈ పొద్దయ్యేసరికి మా ఆదాయం తెచ్చుకుని అందరం సుఖ సంతోషాలుగా హాయిగా ఉంటామని కోరుకుంటున్నాం. అందుకనే ఈ ఉచిత ఇసుక పాలసీలో సంబరాలు మా గ్రామంలో పెద్దలు అందరూ మిగతా పిల్లలు అందరి సమక్షంలోనూ అంబరాలు వండుకొని ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. పాలాభిషేకం చేసుకోవడం జరిగింది.